రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. అలాగా ఎప్పుడైతే ఫిజికల్ మూమెంట్గా టర్న్ అయిందో మోడీ ప్రభుత్వం హుషారైంది. అరే దీన్ని అణిచేయాలని చెప్పి ఫోర్స్ని ఎప్పట్లాగా అంటే మామూలుగా మోడీ ప్రభుత్వానికి ఎప్పటి నుంచో అలవాటైన ఇదేంటంటే ఎవరైనా ఉద్యమాలు చేస్తుంటే ఒకటి వాళ్ళని ఫిజికల్గా అణచివేయాలి, రౌడీలను పెట్టి పోలీసులతో పాటు రౌడీలను పెట్టి కొట్టించడం కూడా మోడీ ప్రభుత్వానికి ఎప్పటి నుంచో అలవాటు ఉంది. అదే మెథడ్ ఇక్కడ ఉపయోగించారు. అట్లాగే వాళ్ళని దిగ్బంధించడానికి ఇంటర్నెట్ కట్ చేయడం, 18 మెట్రో స్టేషన్లు ఆపేయడం, బయట నుంచి ఫుడ్డు, మందులు ఇంకేమి రాకుండా చూసుకోవడం, తర్వాత ఇంటర్నెట్ పోవడం ద్వారా వీళ్ళ బలమైన శక్తి సోషల్ మీడియా కాబట్టి దాన్ని ఇంటర్నెట్ ఆపేయడం ద్వారా దాన్ని కమ్యూనికేషన్ ఆపేయడం, తర్వాత భయంకరంగా కొట్టడం. ఎందుకంటే ఈ యూత్ ఎవరు కూడా ఇంతకుముందు ఇలాగ దెబ్బలు తిన్న వీళ్ళకి చరిత్ర లేదు, అనుభవం లేదు. మామూలుగా పొలిటికల్ పార్టీ క్యాడర్ అయితే దెబ్బలు తిని ఉంటారు, అనేక ఉద్యమాలు చేస్తుంటారు. వీళ్ళకి అవేమి లేవు. అందువల్ల వీళ్ళని చితగ్గొట్టేస్తే భయపడి వెళ్ళిపోతారనేది కూడా వాళ్ళ ఉద్దేశం. వీటన్నిటిని ఎదుర్కొని నిలబడింది. ప్రతి మూమెంట్ని వీడియో చేశారు, మీమ్ చేశారు. వాళ్ళ వాళ్ళ మీద పెట్టిన చిత్రహింసలను కూడా వీడియో చేశారు. అంటే కంటెంట్ క్రియేషన్ ప్రతిదీ కంటెంట్ అయిపోయింది. ఈ కంటెంట్‌లో మాకరీ ఉంది, సీరియస్‌నెస్ ఉంది, దీని మీద సెటైర్ ఉంది, పొలిటికల్ సెటైర్ ఉంది, ఆగ్రహం ఉంది, అన్నీ కలిసిపోయినాయి. అంటే ఓవరాల్‌గా సీరియస్ గోలు, నాన్ సీరియస్ ఎస్థెటిక్స్ అంటాం. అంటే మా ఇది ఎప్పుడైతే ఇది జరిగిందో మొత్తం యూత్ అంతా కూడా మోడీ మీదకి వెళ్ళిపోయారు. మోడీని ఎగతాళి చేయడం అంటే ఒక నియంతల్ని ఎలాగైతే ఎగతాళి చేసి మాకరీ చేస్తారో చరిత్రలో, అలాగే మోడీని ఒక నియంత, ఇతను ఒక జోకర్ లాగా చేసేసి అతని మీద అతి దారుణం కొన్నైతే అసలు చాలా అసభ్యంగా ఉన్నాయి, చేయకూడని ఉన్నాయి. కానీ ఒకసారి వెళ్ళిపోతే ఎవరు కంట్రోల్ చేయలేరు. ఈ జనరేషన్‌కి ఉండే బలం అది. ఎందుకంటే వీళ్ళు షార్ట్‌లు చేయగలరు, ఎడిట్ చేయగలరు, రీమిక్స్‌లు చేయగలరు, తర్వాత మాకరీ చేయగలరు, సెటైర్‌లు వేయగలరు. ప్రతి దాన్ని కంటెంట్ క్రియేషన్ చేయగలరు. రెండోది షార్ప్‌గా అల్గోరిథంని అర్థం చేసుకొని పంప్ చేయగలరు. అల్గోరిథమ్స్ కూడా కంప్లీట్‌గా మారిపోతాయి. మామూలుగానే ఆల్రెడీ ఇన్‌స్టా మీద నోటీసులున్నాయి. తర్వాత టెలిగ్రామ్ నా మధ్య తాత్కాలికంగా బ్యాన్ చేశారు. వాట్సాప్‌కు నోటీసులు ఇలా మెటాతో గొడవలున్నాయి ప్రభుత్వానికి. ఇలాగే ఇవన్నీ కూడా అల్గోరిథంని మార్చేసి పంప్ చేయడం మొదలుపెట్టాయి మోడీకి వ్యాంటీగా. సో, ఓవరాల్‌గా చూస్తే మనం ఇన్‌స్టాలో మీరెళ్ళి చూడండి. మోడీ మీద ఎన్ని వందలు ఉంటాయో మీకు కనిపిస్తాయి. అంటే మోడీని ఇంత దారుణంగా ఇప్పటివరకు ఎవరు అవమానించలేదు, ఎవరు ఒక జోకర్‌లాగా చూపించలేదు. అయినప్పటికీ కూడా ఇంతకుముందు మోడీని ఒక చిన్న మాట అంటేనే నువ్వు ద్రోహివి, నువ్వు దేశద్రోహివి అని, నువ్వు దొరికావుంటే అయిపోయావు అని చెప్పి సోషల్ మీడియాలో అటాక్ ఉంటుంది. ఫిజికల్‌గా అటాక్ చేస్తున్నారు. మొన్న కూడా రమణమూర్తిని మోడీ గురించి ఒక చిన్న మాట అంటే చెప్పుతో కొట్టాడు ఒకతను. ఆ స్థాయిలో ఉంటే ఇవాళ మోడీని వాళ్ళు అతి దారుణంగా ఆయనకి రకరకాల అవన్నీ నేను చెప్పలేను. మీరు చూడండి, ఇన్‌స్టాలో ఉన్నాయి. ఆ స్థాయిలో పెడితే అంధభక్తులు ఎవరు కూడా అటాక్ చేయలేకపోయారు, నిరుత్తరులైపోయారు. స్టేట్ మిషనరీ సైలెంట్ అయిపోయింది. చివరికి మోడీ దిగొచ్చి సరెండర్ అయ్యి 2 రోజుల్లో 3 సెల్ఫీ వీడియోలు చేశాడు. అవి కూడా మిలియన్స్ చూశారని గొప్పలు చెప్పుకుంటూ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాడు. నిజానికి మిలియన్స్ చూసింది కూడా వీళ్ళే. వీళ్ళెందుకు చూశారు? ఆ సెల్ఫీ వీడియోలను కూడా మళ్ళీ వీళ్ళు రీమిక్స్‌లు చేసి దాన్ని రకరకాల పద్ధతిలో ఇతను చూడకుండా చెప్పలేడని చెప్పి, అతని వాయిస్ ఏంటి, అతని పళ్ళు నల్లగున్నాయని చెప్పి, అతని కంటిలో క్లోజప్ వేసి దాంట్లో టెలిప్రాంప్టర్ పెట్టి ఇలాగ రకరకాలుగా దాన్ని ఆడుకున్నారు. అంటే మాకరీ చేశారు. అంటే ఇది జనరల్‌గానే చరిత్రలో ఒక పవర్ సెంటరు, ఒక స్ట్రాంగ్ మ్యాన్, లేకపోతే ఒక నియంత వీళ్ళని ఎగతాళి చేసే కార్యక్రమం, వాళ్ళని జోకర్లుగా మార్చేసే కార్యక్రమం ఎప్పటినుంచో ఉంది. దాన్ని ఇండియాలో మోడీని ఇలా చేస్తారని ఇప్పటివరకు ఎవరు ఊహించలేకపోయారు. ఇది అతిపెద్ద కాక్రోచ్ విజయంగా చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పుడు భవిష్యత్తులో ఎలా రియాక్ట్ అవ్వబోతారో చూడాలి. ఏదేమైనా మోడీ ప్రభుత్వం కూడా చాలా తెలివిగా త్వరగానే మేల్కొనింది. దీన్ని ఎలా ఇది ప్రతిపక్షాల చేతులకి ఆయుధంగా మారకముందే మనం మేల్కోవాలని చెప్పి చాలా స్పీడ్‌గానే వాళ్ళు ఈ ఉద్యమాన్ని అణచివేత ద్వారా మనం దీన్ని ఆపలేమని చెప్పి నెగోషియేషన్స్ ద్వారా మనం సరెండర్ అవ్వడం ద్వారా ఈ ఉద్యమం స్ప్రెడ్ కాకుండా ఆపొచ్చు అన్న ఒక
జ్ఞానంతో మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదేమైనా మోడీ అనే ఒక స్ట్రాంగ్ మ్యాన్ మిత్‌ని అతి తక్కువ రోజుల్లో జంజీ బద్దలు కొట్టగలిగింది. అది అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏందనేది మనకి త్వరలోనే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నిరుద్యోగం మీద చేయబోతున్నారు. ఇథనాల్ E20 ఇథనాల్ మీద పెట్రోల్‌లో ఇథనాల్ 20% ఇథనాల్‌ని కలుపుతున్నారు. దాని మీద ఆల్రెడీ ఉద్యమాలు మొదలవుతున్నాయి. అట్లాగే మన దేశంలో ఇప్పటివరకు అగ్రికల్చర్ సెక్టర్‌ని విదేశాలకు ఓపెన్ చేయలేదు. ఫస్ట్ టైమ్ అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లో మోడీ ప్రభుత్వం ఓపెన్ చేసింది. దానివల్ల రైతులు చాలా సఫర్ అవ్వబోతున్నారు. సో, అందుకని రైతు ఉద్యమం ఈ ఇష్యూతో రైతు ఉద్యమం కూడా మొదలైంది. ఇలాగా ఈ ఉద్యమాల్లోకి ఆహ్, ఆహ్, జంజీ ఒక పాఠాన్ని కూడా అందరికి నేర్పించింది. ఎలా పోరాడాలి, కొత్త పద్ధతుల్లో ఎలా మోడీని ఎదుర్కోవాలో ఇవాళ ఉద్యమకారులకి, ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీలకి నేర్పించింది. ఈ ఉద్యమం ఓన్లీ మోడీ ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రతిపక్షాల డొల్లతనాన్ని, ప్రతిపక్షాల బలహీనతని, ప్రతిపక్షాలు ప్రజల్లో ఉన్న ముఖ్యంగా యూత్‌లో ఉండే ఆగ్రహాన్ని ఎలా ఉద్యమ రూపంలోకి తీసుకురాలేకపోయిందో దాని లిమిటేషన్స్‌ను కూడా ఈ జంజీ ఉద్యమం బయటికి తీసుకొచ్చింది.